హలో ఎవ్రీవన్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనం రోజువారీ ఏదో ఒక సందర్భంలో మీకు తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని చూసే వాళ్ళకి ఒకటే, మీరు ఆల్రెడీ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయిస్తున్నా లేదా మీకు ఆల్రెడీ పూర్తిగా ఈ సైనిక్ స్కూల్ గురించి తెలిసి ఉంది అంటే ఈ వీడియోని చూడొద్దు. ఎందుకంటే ఇది బిగినర్స్ కోసం మాత్రమే. చాలామంది ఏంటి అంటే మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలు కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు, ఇప్పుడే స్టార్ట్ చేయాలనే వాళ్ళకి. అలాగే ఇప్పుడు 4th స్టాండర్డ్ చదువుతూ నెక్స్ట్ ఇయర్ రాయించాలి 2026లో అనే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా సైనిక్ స్కూల్స్ గురించి తెలుసుకోవాలి, చాలా ప్రైమరీ ఇష్యూస్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే చూస్తే మీ టైం సేవ్ అవుతుంది. రైట్, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో సైనిక్ స్కూల్ అనేది టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో జరిగేటువంటి AISSCE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని మనకి ప్రతి ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళు నవంబర్ లేదా డిసెంబర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మనము జాన్, ఫెబ్, మార్చ్ ఈ 3 monthsలో సర్టెన్గా ఏదో ఒక మంత్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రతిసారి కూడా ఒక్కొక్క డేట్ చేంజ్ అవుతుంది. కాబట్టి మార్చ్ని మనం డెడ్ ఎండ్గా పెట్టుకోవాలి. సో ముందు ఇయర్ అంటే బిఫోర్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 2025 గురించి మాట్లాడుకుంటే 2025 నవంబర్లో నోటిఫికేషన్ వచ్చినట్లయితే 2026 ఫెబ్ లేదా మార్చ్లో ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది అయితే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఎందుకు తీసుకుంటారు అంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సైనిక్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్పించేటువంటి డిసిప్లైన్, అక్కడ ఉండేటువంటి రకరకాల కరిక్యులర్ యాక్టివిటీస్కి సరైనటువంటి స్టూడెంట్స్, దట్ మీన్స్ వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసి, వేటిలో టెస్ట్ చేస్తారు? మ్యాథమెటిక్స్, జీకే, ఇంటెలిజెన్స్, ఆల్సో ఇంగ్లీష్. ఈ స్కిల్స్తో ప్రాథమికంగా 4th క్లాస్ ఇప్పుడు చదువుతుంటే 5th వస్తారు. కాబట్టి లైక్ 5th క్లాస్ చదువుతూ ఉండేటువంటి స్టూడెంట్ అంటే ప్రెసెంట్ ఇయర్ 5th క్లాస్ చదువుతుండాలి అప్లికేషన్ రిలీజ్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 2024 నవంబర్లో అప్లికేషన్ రిలీజ్ అవుతుంటే అప్పుడు 5th క్లాస్ చదవాలి. ఏజ్ అనేది ఏముండాలి? 10 to 12 years ఉండాలి. అలా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 6th క్లాస్ చదువుతూ ఏజ్ 10 to 12 years ఉన్నప్పటికీ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే సీటు వచ్చిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత మరలా ఇంకొకసారి 6th క్లాస్ చదవాల్సి ఉంటుంది. మరి ఓన్లీ 5th క్లాస్ చదివే వాళ్ళకి అంటే 6th క్లాస్కే అక్కడ తీసుకుంటారా? ఇంకేదైనా ఉంటుందంటే డెఫినెట్గా ఉంటుంది. 8th స్టాండర్డ్ ఆ ఇయర్లో 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ రాస్తే 9thలోకి ఉంటుంది. బట్ సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది తక్కువగా ఉంటాయి. సో నేను ఇప్పుడు 5th స్టాండర్డ్కి ఉండేవాళ్ళు రాస్తే ఎట్లా అనే దాని గురించి చెప్తాను. ఓవరాల్గా వాళ్ళకి సిలబస్ ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పినట్టుగా సబ్జెక్ట్స్ అయితే మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, జీకే, ఇంగ్లీష్. జీకేలోనే సోషల్ సైన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సరే, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇలా ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ అంటున్నారు కదా, ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అంటే, మీరు రెగ్యులర్గా స్కూల్కి వెళుతూ ఏదో ఒక గైడ్, మార్కెట్లో దొరికే ఏదో ఒక గైడ్ తీసుకొని ప్రతిరోజు 1 hour ప్రిపేర్ అవుతూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేస్తాము అని మీకు అనుకుంటే ఇప్పుడే ఆ థాట్ని మీరు అరేంజ్ చేసేసేయండి. నేను ఎందుకు ఇంత ఘంటాపదంగా చెప్తున్నా అంటే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను చూసి ఉన్నాను కాబట్టి. మరి ఏం చేయాలి సార్ అంటే, స్కూలింగ్ ప్లస్ ఇదే సిలబస్తో, అది కోచింగ్ కావచ్చు లేదా ఒక మెంటర్ కావచ్చు, 1 year టోటల్గా ఈ సిలబస్ని మేధోమదనం చేసినట్లుగా మనము చేస్తేనే ఈ ఎగ్జామ్ని, ఈ కాంపిటీషన్ని తట్టుకోగలరు పిల్లలు. మరి ఇంత చిన్న ఏజ్లో 10 to 12 years మధ్యలో ఇంత కాంపిటీషన్ వాళ్ళకి ప్రెషర్ అనిపించదా అంటే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ప్రతి వాళ్ళు కూడా 10 to 12 years వాళ్ళే ఉంటారు. ఆబ్వియస్లీ ఇంకా వీళ్ళకి ప్రెషర్ ఉంటుందా అంటే, ఖచ్చితంగా ఆ ఏజ్లో ప్రెషర్ అనేటువంటిది ఎందుకు ఉంటుంది అనేది ముందు మాట్లాడుకుందాం. బేసిక్స్ తెలియనప్పుడు ఆ ఏజే కాదు, ఏ ఏజ్ అయినా ప్రెషర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 35 లేదా 40 years వచ్చినప్పుడు మనం ఒక కార్ని డ్రైవ్ చేయాలి అనుకుందాం. మనకేమీ తెలియదు. స్టార్టింగ్లో మనం ఫుల్గా ఏసీ పెట్టుకొని మనం డ్రైవ్ చేసినా కానీ మనకి స్వెట్ అనేది, మనకి చెమట పట్టడం అనేది సర్వసాధారణం. మరి ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది కాదు కదా, అక్కడ బేసిక్స్ పూర్తిగా తెలిసి కొత్తగా నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ప్రెజర్ ఫీల్ అవుతారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి బేసిక్స్ నేర్పించుకుంటూ వెళితే ప్రెజర్ అనేది ప్లెజర్గా మారుతుంది. ఎలా అంటే, వెరీ బేసిక్స్. ఫస్ట్ ఏంటంటే మనకి చతుర్విధ క్రియలు అంటారు.
ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, అలాగే డివిజన్స్. ఓకే, వీటిని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటికి తోటు టేబుల్స్ అనేవి, ఎందుకంటే టేబుల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోనే. సో ఈ 4 కూడా చతుర్విధ క్రియలు ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ 4th కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి థరోలీ వచ్చి ఉండాలి. అవి వచ్చా లేదా మీరు చూసుకోవాలి. పేరెంట్ మల్టిప్లికేషన్స్ వస్తున్నాయి, ఓన్లీ సింగిల్ డిజిట్, ఓన్లీ డబుల్ డిజిట్తో చేస్తున్నారు, అది కాదు. సో ఎలాంటి మల్టిప్లికేషన్ ఇచ్చినా చేసే విధంగా ఈ చతుర్విధ క్రియలు 4 కూడా తెలిసి ఉంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది మ్యాథమెటిక్స్. అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి చిన్న గ్రామర్ పార్ట్స్ని తెలుసుకుంటూ ఉండాలి. నౌన్, ప్రనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, ఇలాంటివి. అలాగే ఆర్టికల్స్ ఏ అండ్ ది. సో అలాగే టెన్సెస్ మెల్లగా తెలుసుకుంటారు. సో ఇలా సిలబస్ని జస్ట్ టచ్ చేసి ఉంటే చాలు. అలాగే ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, డైరెక్షన్స్ కావచ్చు. సో నెంబర్స్ని మల్టిప్లై చేస్తూ వెళ్ళే నెంబర్స్ని సిరీస్ ఇస్తారన్నమాట దాంట్లో. ఇలాంటివి ఉంటే సరిపోతుంది. ఇక జీకే విషయానికి వచ్చేసరికి సైన్స్, సోషల్కి రిలేటెడ్గా ఉండేటువంటి విషయాలన్నింటినీ జీకేలో ఇస్తారు. 1 or 2 కరెంట్ అఫైర్స్ నుంచి కూడా టచ్ చేస్తున్నారు. ఇది టోటల్గా ఉండేటువంటి సిలబస్, వాళ్ళు ప్రశ్నించే విధానం. మరి ఈ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే రిజల్ట్స్ ఉంటాయి. రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. చాలా మంది ఫిజికల్ టెస్ట్కి మెడికల్ టెస్ట్కి డిఫరెన్స్ తెలియటం లేదు. ఫిజికల్ టెస్ట్ అంటే వాళ్ళు రన్నింగ్ కానీ సో ఇలా అథ్లెటిక్ అవి పెడుతూ ఉంటారు ఫిజికల్. మెడికల్ టెస్ట్ అంటే శారీరకంగా వాళ్ళు ఎలా ఉన్నారని సర్టిఫై చేసేది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 300కి ఫర్ ఎగ్జాంపుల్ 255 260 వచ్చాయి అకార్డింగ్ టు ద వాళ్ళ కమ్యూనిటీ. ఇక్కడ కూడా కమ్యూనిటీ కూడా మళ్ళీ ఉంటుంది. ఓసీ, ఓబీసీ, జనరల్ అనమాట. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, డిఫెన్స్ వాళ్ళకి ఉంటుంది. సో ఇవి ఎలా ఉంటాయి అంటే ఓబీసీకి 27% ఉంటుంది, డిఫెన్స్ వాళ్ళకి 25% ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 7% అనేది ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా జనరల్లో ఉంటుంది అనమాట. ఇది రిజర్వేషన్ సిస్టమ్. ఈ రిజర్వేషన్కి అనుకూలంగా మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే మనం ఏ రిజర్వేషన్ అని ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్, రిమైనింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళకి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. దీంతో పాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా. ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకు? మనం లోకలా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం అయి ఉంటాం. సో ఆంధ్రప్రదేశ్కి చెందితే కనుక ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టుగా మనం లోకల్ సర్టిఫై చేసి ఎంఆర్ఓ సర్టిఫై చేసినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే అది మనం కనుక అప్లై చేసినప్పుడు పెడితే మనం అంటే లోకల్ క్యాండిడేట్గా తీసుకుంటారు. లోకల్లో రిజర్వేషన్ అనేది మనకు వస్తుంది అంతే. నాన్ లోకల్ కూడా ఉంటుంది. నాన్ లోకల్ కొన్ని సీట్స్ అనేవి కేటాయిస్తారు. ఇది బేసిక్ విషయాలు అన్నమాట. ఇవి తెలుసుకుంటే కనుక మనము ఎగ్జామినేషన్కి మన పిల్లల్ని ఎందుకు పంపించాలి. ఇక్కడ మొదటగా నేను సైనిక్ స్కూల్లో సీట్ సాధించడం గురించి చెప్పాను. అసలు సీటు గురించి మర్చిపోతే ఫస్ట్ ఏంటంటే ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో జర్నీ అంటే 4th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత లేదా కొంతమంది 3rd కంప్లీట్ అయినప్పుడు కూడా చేసుకుంటూ ఉంటారు. అది పిల్లల మేధాశక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎదురయ్యే అనుభవాలు మ్యాథ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుందాం. మ్యాథ్స్లో బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను సైనిక్ స్కూల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మాట్లాడటం లేదు. ఓన్లీ వీళ్ళు ఎలా చదువుతూ వెళ్తారు స్టెప్ బై స్టెప్. స్టార్టింగ్లో లైక్ ఫ్రాక్షన్కి, అన్లైక్ ఫ్రాక్షన్స్కి, ప్రాపర్ ఫ్రాక్షన్స్కి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి, మిక్స్డ్ ఫ్రాక్షన్కి కూడా డిఫరెన్స్ తెలియని వీళ్ళు ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఎండింగ్కి వచ్చేసరికి మనం ఎలా అంటే ఇప్పుడు ఆర్ఆర్బి కానీ ఇలా కొన్ని గ్రూప్ 2, గ్రూప్ 4 కొన్ని ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ని వీళ్ళకి తెలిసిపోతాయి. నిజానికి చెప్పాలంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా కానీ 5th, 6th, 7th, 8th, 9th, 10th ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేవి ఉంటాయి అక్కడ. మళ్ళీ మనం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బుక్స్ తీసే చదువుతాము. ఎలా చదువుతాం? చిన్నప్పుడు మనం చదివినప్పుడు చదవం, వేరేగా చదువుతాం, బిట్ టు బిట్. ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అదే, బిట్ టు బిట్. దాన్ని ఎనాలిసిస్ చేస్తూ ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు ఇలా రావడం లేదా. ఈ ఎనాలిసిస్ పిల్లలకి ఎట్లా యూజ్ అవుతుంది? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం పోనీ ఒకవేళ సీట్ రాలేదు ప్రెజర్లో అనుకున్నా కానీ ఈ సబ్జెక్టు ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్కి యూజ్ అవుతుంది. 100% ఇది కన్ఫర్మ్, ష్యూర్. కాబట్టి ప్రతి పిల్లలకు కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఎంఎస్, నవోదయ, సైనిక్ రాయిస్తూ ఉండాలి. అది ఒక బాధ్యతగా తీసుకొని రాయిస్తూ ఉండాలి. రెగ్యులర్ స్కూల్కి పంపించేస్తున్నాము, స్కూల్లో మార్క్స్ వస్తున్నాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు వస్తుంది, అందులో మార్క్స్ తక్కువ వస్తే ఏంటి మా అబ్బాయికి ఇన్ని మార్క్స్ తక్కువ వచ్చేస్తున్నాయని అడిగేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్లో ఆటోమేటిక్గా మార్క్స్ ఎలా పెరిగిపోతున్నాయి అనేది అది తర్వాత మనం పట్టించుకోము, మార్క్స్ పెరిగాయి వెరీ గుడ్ అనేస్తాము. సో ఈ దైనందిన జీవితంలో ఒక్కసారి కాసేపు పాజ్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. ఏం జరుగుతుంది అసలు? సబ్జెక్ట్ నిజంగానే వస్తుందా లేదా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? నిజానికి సబ్జెక్ట్ అంటే ఏంటి?
ఒక పిల్లాడిని షాపింగ్కి తీసుకెళ్ళినప్పుడు 1200 రూపీస్ ఉండేటువంటి ఒక షర్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చారు. మీరు నిజంగానే మీ అబ్బాయి లేదా అమ్మాయికి 1200 రూపీస్ ఇచ్చి 10% డిస్కౌంట్ అంటున్నారు, నువ్వే ఆ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేసి నువ్వు నీ పాకెట్ మనీ కింద ఉంచుకొని రిమైనింగ్ షాపింగ్ వాళ్ళకి ఇవ్వు అంటే మొబైల్ ఫోన్ యూజ్ చేయకుండా ఎంతమంది 10% 1200లో 10% చెప్తున్నారో మీ మనసుని ప్రశ్నించుకోండి. మీ పిల్లల్లో చెప్పగలుగుతున్నారా? చెప్పగలిగితే నిజంగా వాళ్ళు నిజంగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఒక్కసారి బ్యాక్ వెళదాం. మనమైతే మనకు 5th స్టాండర్డ్ ఉన్నప్పుడే ఒకసారి తెలుగు మీడియంలోనే శాతాలు భిన్నాలు వీటి గురించి థరోలీ నేర్చుకునేవాళ్ళం. అప్పుడు బుక్స్ చాలా తక్కువ ఉండేవి, కానీ మనం నేర్చుకునేటువంటి విషయాలు దైనందిన జీవితంలో ఉపయోగపడుతూ ఉండేవి. నిజానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ అనుకోండి, 19 హౌ మచ్ అంటే పిల్లల్ని నువ్వెందుకు టేబుల్స్ చదవలేదు, నువ్వు బై హార్ట్ చేయాల్సిందే టేబుల్స్ చదువుకొని రా అని టీచర్ చెప్తూ ఉన్నారు. అలాగే పేరెంట్స్ మనం కూడా బయట చదివిస్తూ ఉంటున్నాం, ఇంట్లో బయట ఎక్కడైనా సరే. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాము, ఒక కిలో 18 రూపీస్ అన్నారు, మనం 6 కిలోస్ తీసుకున్నాం. ఎంత అంటే మనం వెంటనే తీస్తాము క్యాలిక్యులేటర్, కానీ అక్కడ అసలు నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, 6 కేజీలు 18 రూపాయలు అంటే 10 6లు 60, 8 6లు 48, 60కి 40 యాడ్ చేస్తారు 100 అవుతుంది, 8 పెడతారు 108 అవుతుంది. వాళ్ళు ఎటువంటి టేబుల్ నేర్చుకోలేదు కదా. ఇక్కడ 18 6 are 108 రూపాయలు ఇవ్వండి అని అంటారు. ఎలా? 18 × 6, 10 6లు 60, 8 6లు 48, 40లోంచి ఇక్కడ పెట్టేస్తే 60 40 100, ఇంకో 8 ఉంది, 8 వేసిస్తారు. మరి మనం పిల్లలు 18 6 అంటే 18 1 are 18, 18 2 are 36, 18 3 are 54 ఇలా చదువుకుంటూ 18 6 వరకు వెళితే గానీ వాళ్ళకి గుర్తు రావట్లేదు. మరి ఏం నేర్పిస్తున్నాం? మరి అసలు 9 వరకు టేబుల్స్ వస్తే చాలు అని మనం ఒక్కసారైనా చెప్తున్నామా? 10 11 ఎలాగూ ఫ్రీగా ఉంటాయి, అవి వాటిని పెద్దగా పట్టించుకోవసలా. అంటే 9 వరకు టేబుల్స్ వస్తే మీకు అన్లిమిటెడ్ టేబుల్స్ ఎన్నైనా చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 27 టేబుల్ నేర్చుకోని అవసరం లేదు కదా. 27 5s are అనుకోండి, 25s are 100, 7 5s are 35, 135 అయిపోయింది. ఇక్కడ 27 టేబుల్ రానవసరం లేదు. అలాంటప్పుడు 12 టేబుల్ 13 టేబుల్ 14 టేబుల్ దీన్ని బై హార్ట్ చేయడం అనే విధానాన్ని దయచేసి మనం పక్కన పెట్టేసి 9 టేబుల్స్తోనే మీరు ఎలాగైనా చేయొచ్చని మైండ్ క్యాలిక్యులేషన్స్తో నేర్పించడం మొదలు పెట్టారు. ఎవరైనా టీచర్స్ ఈ వీడియో చూస్తే మీరు కూడా మీ పిల్లలకి ఇలా నేర్పించండి మీ స్టూడెంట్స్కి దయచేసి, అంతేగాని బై హార్ట్ పట్టమని అడగొద్దు. A+B² అంటే A² + B² + 2/. బట్ ఎలా వచ్చింది? A+B² అంటే A+Bని 2 times మల్టిప్లై చేస్తున్నాము. A² B² + AB వస్తుంది. AB 2 times వచ్చింది కాబట్టి 2AB అయ్యిందని మనం కనుక పిల్లలకి చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మంచి నాలెడ్జ్తో బై హార్ట్ చేయకుండానే ఎనీ టైం వాళ్ళు దీన్ని చేయగలుగుతారు. నాట్ ఓన్లీ మ్యాథ్స్, జీకేలో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీకే చెప్తున్నాం. సో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ ఇయర్స్, వాళ్ళు పుట్టినటువంటి ఇయర్స్ని మనం గుర్తుపెట్టుకునేలా వాళ్ళకి చెప్తున్నాం. స్వామి వివేకానంద ఏ ఇయర్లో పుట్టారు, లేదా రామకృష్ణ పరమహంస ఏ ఇయర్లో పుట్టారు, ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు గురు శిష్యులు కదా, వాళ్ళిద్దరికి ఏమైనా లాజిక్ ఉందేమో ఒకసారి ఇయర్స్ని చెక్ చేసుకుందామని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1836లో రామకృష్ణ పరమహంస అయితే 1863లో స్వామి వివేకానంద. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇద్దరు కూడా 1800sలోనే ఉన్నారు. ఒకటి 36, ఇంకొకటి 63. గురువు గారు ఇప్పుడు కూడా ముందే పుట్టి ఉండాలి కదా, శిష్యుడి కంటే పెద్దవాళ్ళు కదా, కాబట్టి 36. మరి 63 ఎలా గుర్తుపెట్టుకోవాలి? 36ని ఒకసారి ఆ నెంబర్స్ డిజిట్స్ని ప్లేస్ని ఇంటర్చేంజ్ చేయండి. 36ని ఇంటర్చేంజ్ చేస్తే 63 అవుతుంది. అయిపోయింది కదా, స్వామి వివేకానంద డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేసింది కదా. అంటే నేనేమంటున్నా అంటే జీకేలో కూడా ఇలాంటి బిట్స్ ఏమైనా ఉండొచ్చు, మనం వెతకాలి. అలాంటివి చాలా ఉన్నాయి, నేను ఫ్రేమ్ చేసి ఉన్నాను. పిల్లలకి నేను చెప్పేటప్పుడు అట్లానే చెప్తాను. అంతేగాని ఈ బిట్స్ అన్ని ఇచ్చా ఇవన్నీ రీడ్ చేయి, జీకే నీకు చాలా బాగా ఇంపార్టెంట్ అవుతుంది అలా చెప్పకూడదు. ఇంటర్లింక్ ఉండేవి మనం చెప్పగలగాలి. ఏదైనా సరే మనం స్టేట్స్ కానీ క్యాపిటల్స్ కానీ లేదా ఒక కంట్రీ ఉంటుంది, ఆ కంట్రీకి సరౌండింగ్గా ఉండేటువంటి ఏవైనా నేమ్స్ ఉన్నాయేమో చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంట్రీకి దాని బోర్డర్ స్టేట్స్ ఏమున్నాయి అన్నప్పుడు మనం వాళ్ళకి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉండాలి. చేస్తే ఖచ్చితంగా పిల్లలకు గుర్తుంటాయి. అంతేగాని ఈ బుక్ ఇచ్చేసి నువ్వు రీడ్ చేయి, నీకు నెక్స్ట్ ఎగ్జామ్లో మార్క్స్ బాగా రావాలంటే నువ్వు బై హార్ట్ చేయి అని ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించకూడదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రెషర్ని తీసుకుంటున్నారు. బట్ అలా వద్దు. సబ్జెక్ట్ని నేర్పించమని, సబ్జెక్ట్ని తెలుసుకోమని, సబ్జెక్ట్ని నేర్పించమని టీచర్స్కి, అలాగే సబ్జెక్ట్ని వినమని, తెలుసుకోమని మీ పిల్లలకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. 98-99% వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ ఉన్నట్లు కాదు, మెమరీ ఉన్నట్లు. అట్లీస్ట్ 70% 80% తెచ్చుకున్నప్పటికి కూడా నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాణించగలుగుతారు.
ఓన్లీ ఎగ్జామ్స్లోనే కాదు, జీవితంలో కూడా. మరి ఇలాంటి ఎన్నో విషయాలను చర్చించుకుందాము. సో బేసిక్ నాలెడ్జ్ కోసమే ఇవి, ఎలా ఎగ్జామ్ రాయించాలని. ఇందులో నేను చదువు గురించి కూడా చాలా అంశాలు చెప్పాను సైనిక్ స్కూల్తో పాటుగా. అవన్నీ కూడా మనం పాటిస్తే ఖచ్చితంగా మన పిల్లలు మనం అనుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండి మనల్ని మరింత పేరు ప్రఖ్యాతులు పొందేలాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా పాటిస్తే మన పిల్లలందరికీ కూడా మంచిది. ఆల్ ది వెరీ బెస్ట్, టేక్ కేర్ అండ్ బాయ్.